మీ మనసు ఐదు ఇంద్రియ శక్తుల్ని మూట కట్టుకుని ఆరవదైన మనసు ఈశ్వరుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతే ఇప్పుడు ఏం వినపడుతుంది మీకు? స్వామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి, పుచ్చుకోండి, చేతులు కడుగుతాను అన్నాను. చేతులు కడుగుతాను అంటే బలవంతంగా ఆయన చేయి లాగేసి కడుగుతానా నేను? ఆయన ఇలా అనాలా? పొయ్యిరా నీళ్లు అనాలా? ఆయన ఇలా చేయి చాపారు. ఆయన ఇలా చేయి చాపితే నా చెయ్యిలా చాపుతారు ఆయన? ఆయన చేతులకు రత్న కంకణములు ఉంటాయి. కదలిన బాహుపద క్రమంబున రవసూపిడి రూపు రఘులవాణి అంటారు పోతన గారు భాగవతంలో. అక్రూరుడికి జలమధ్యంలో విష్ణువు దర్శనమైనటువంటి ఘట్టంలో ఆయన ఇలా చెయ్యి కదిపితే కణ 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 శబ్దాలు వస్తాయి. ఎందుకంటే వేసుకున్న కంకణాలు కదులుతాయి. ఇక ఆయన చేతికి ఉంగరాలు ఉంటాయి. ఆయన ఇలా అన్నప్పుడు ఆ ఉంగరాల చప్పుడు, ఆయన చేతికి పెట్టుకున్న కంకణాల చప్పుడు వినపడుతుంది. ఇప్పుడు నేను ఆయన చేతిలో ఉద్ధరణితో నీళ్లు పోస్తే ఆయన మళ్ళీ ఇలా తాగడానికి దగ్గరికి తీసుకున్నప్పుడు ఈ కంకణములు ఇలా జారుతాయి. జారినప్పుడు కంకణముల చప్పుడు వినపడుతుంది. ఆయన ఇలా పుచ్చుకుంటున్నప్పుడు ఆయన వేసుకున్న ఉత్తరీయం పక్కకెళ్ళి యజ్ఞోపవీతం కడుపు పక్క నుంచి కనపడుతుంది. ఒక్క ఉపచారం చేస్తున్నప్పుడు నువ్వు దర్శనం చెయ్యగలిగితే నీ చెవి స్వామి యొక్క కదలినటువంటి చేతికి పెట్టబడిన కంకణముల ధ్వనులు వింది. ఆయన చేతికి అలదబడినటువంటి అనేకమైనటువంటి అంగరాగముల యొక్క సువాసనని నీ ముక్కు పీల్చి, ఆయన చెయ్యి ఇలా కదిపి ఇలా పెట్టినప్పుడు ఆయన చేతికి ఎర్రటి అరిచెయ్యి, ఆయన వేళ్ళకి పెట్టుకున్నటువంటి ఉంగరాల యొక్క యువతలి మట్లు, ఆయన కంకణాలు, ఆయన రోమాలు, ఆ పెద్ద బాహువు, ఇందరికీ అభయములిచ్చు చేయి కందువకు మంచి బంగారు చేయి అంటారు హనుమాచార్యుల వారు. దశావతారాలు ఎత్తి లోకాన్ని కాపాడిన చెయ్యి. అటువంటి చెయ్యి ఇలా పడితే అందులో ఉద్ధరణితో నీళ్లు వేస్తుంటే ఇక్కడ నేత్రం మూతబడింది, కానీ ఆయన చేతిని చూస్తున్న కన్ను తెరుచుకుంది, మనోనేత్రం తెరుచుకుంది. ఇప్పుడు ఈ ఐదు ఇంద్రియములు ఐదు కాళ్ళై మనస్సు తుమ్మెదయ్యి ఈ ఐదు కాళ్లతో ఆరు ఉన్నది షట్పది. జీవుడు మనసుని ఐదు ఇంద్రియాలని కాళ్ళు చేసుకుని ఎగిరి వెళ్ళి అరవిందం మీద వాలాడు. తుమ్మెద పద్మం మీద తప్ప ఇంకో దాని మీద వాలకూడదు. ఇప్పుడు ఆయన పాదముల వంక చూశారనుకోండి పాదారవిందములు, హస్తం వంక చూశారనుకోండి హస్తారవిందం, ముఖం వంక చూస్తే ముఖారవిందం, నయనం వంక చూస్తే నయనారవిందం, భుజం వంక చూస్తే భుజారవిందం, హృదయం వంక చూస్తే హృదయారవిందం. ఎందుకని మీ షట్పది అక్కడ వాలిపోయింది, అందుకని అరవిందం అయింది. సమాన ధర్మం ఉంది కాదు, ఉపమాన ఉపమేయం లేదు. అది తామర పువ్వు అవుతోంది. మీ మనసు ఐదు ఇంద్రియములను తీసుకుని వెళ్ళి అక్కడ వాలి ఆనందాన్ని పొందుతోంది, ఆ మకరందాన్ని తాగుతోంది. ఇలా తాగగా 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 ఏమవుతుందంటే లోపల భక్తి అన్న మకరందం హృదయ కుసుమమునందు పుడుతుంది. పుడితే ఇప్పటి వరకు మనం షట్పది, ఇప్పుడు ఆయన షట్పది అవుతాడు. ఇది చమత్కారం. మీరు షట్పదైతే ఆయన షట్పది అవుతాడు, ఆయన షట్పదైతే మీలోకి వస్తాడు.